Hi, this is your Karanam. Welcome to our Wealth Creation Center GK. Friends, ఒక ఇంపార్టెంట్ రిమైండర్, ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద ఇన్వెస్టర్స్ దృష్టి బాగా పెరిగింది. దానికి ముఖ్య కారణం గ్రోత్ పొటెన్షియల్ మరియు ప్రత్యేక రంగాల్లో ఉన్న ఎక్స్పాన్షన్. ఇటీవల నెలలో స్మాల్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్స్ కంటే బలంగా పెర్ఫార్మెన్స్ చేశాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో ప్రధానంగా రెన్యూబుల్ ఎనర్జీ, స్పెషాలిటీ కెమికల్స్ మరియు ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ సెక్టార్స్ గ్రోత్ కి పునాదిగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వల్ల హై రిటర్న్స్ కోరుకునే ఇన్వెస్టర్స్ కి స్మాల్ క్యాప్స్ మంచి ఆపర్చునిటీగా మారాయని చెప్పొచ్చు. అయితే వీటిల్లో రిస్క్ కూడా ఉంటుందండి. కానీ సరైన డైవర్సిఫికేషన్ తో ప్లాన్ చేసుకుంటే ఇవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి దోహదం చేస్తాయి. కరెంట్ సినారియోకి అనుగుణంగా ఇప్పుడు మార్కెట్ లో బలంగా కనపడుతున్న ఫార్మా స్పేస్ లో ఉన్న 4 స్మాల్ క్యాప్ స్టాక్స్ ని మనం చూద్దాం. స్మాల్ క్యాప్ స్టాక్స్ అనగానే దూకేయద్దండి, చాలా వాలటాలిటీ ఉంటాయి. కాబట్టి పెట్టుబడి చేసే ముందు రిస్క్ అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలి. మనం కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అవి లో ఆర్ రీజనబుల్ డెట్ టు ఈక్విటీ రేషియో, అంటే కంపెనీలు ఎక్కువగా అప్పుల మీద ఆధారపడకుండా ఓన్ మూలధనంతో నడుస్తున్నాయి అన్నమాట. ఇవి లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్. స్ట్రాంగ్ ట్రాక్ రికార్డు, గతంలో కన్సిస్టెన్సీ గ్రోత్ చూపించినవి, మార్కెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ హిస్టరీ ఉన్న కంపెనీలు మాత్రమే ఎంపిక చేశాం. మూడోది ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఫార్మా సెక్టార్ లో కొత్త ఉత్పత్తులు, ఎగుమతులు మరియు ఎమర్జింగ్ థెరపీ ఏరియాస్ వలన వచ్చే వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ స్టాక్స్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్న ఈ 4 స్టాక్స్ మార్కెట్ క్యాప్ అండ్ డివిడెండ్ యాంగిల్ లో చూస్తే ఈ అన్ని కంపెనీలు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఇవి ఎమర్జింగ్ స్మాల్ క్యాప్ జోన్ లో ఇంకా ప్రామిసింగ్ బిజినెస్ ఉన్నాయన్నమాట. ఈ స్టాక్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు మంచి వాల్యూ అందించగలవు అనుకుంటున్నామండి. కానీ పెట్టుబడి చేసే ముందు ఫండమెంటల్స్ ని మరియు మార్కెట్ వాలటాలిటీని తప్పనిసరిగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్. ఈ కంపెనీ రెప్యూటెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది బ్రాండెడ్ ఫార్ములాస్, గ్లోబల్ జనరిక్, సింథటిక్స్ ఏపీఐస్ మీద పనిచేస్తుందండి. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో రెండింటిలో కూడా యాక్టివ్ గా ఉంది. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి ఏపీఐస్ మరియు ఫార్ములేషన్స్ ని తయారు చేస్తాయి. డొమెస్టిక్ బిజినెసెస్ లో 66% రెవెన్యూ వస్తుంది. ముఖ్యంగా మాస్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సెగ్మెంట్స్ నుండి వస్తుంది. కంపెనీ ప్రధానంగా క్రానిక్ స్పెషాలిటీ థెరపీస్, నెఫ్రాలజీ, రొమటాలజీ, ఆంకాలజీ, సివిఎం, ఉరాలజీలలో ఫోకస్ చేస్తుంది. టార్గెటెడ్ సేల్స్ టీమ్ ఎక్స్పాన్షన్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. ప్రత్యేకంగా మాస్ అండ్ స్పెషాలిటీ డివిజన్స్ లో అన్ని ప్లాంట్స్ లో మోడర్నైజేషన్ అండ్ R&D ల్యాబ్ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. ఇవి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ కి ఫౌండేషన్ గా వేసే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ ద్వారా అక్యూట్ అండ్ క్రానిక్ థెరపీస్ ఏరియాస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ బిల్డ్ చేస్తుంది. కంపెనీ మయన్మార్, వియత్నాం, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, శ్రీలంక, ఈజిప్ట్, సుడాన్, సౌత్ ఆఫ్రికా వంటి ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ తన ప్రెజెన్స్ ని విస్తరించుకుంటుంది. ఇందుకోసం కంపెనీ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీ 2 మేజర్ ఎజెట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఒకటి నాప్రోసిన్ 1000 మిలియన్ బ్రాండ్ అండి. నెక్స్ట్ ఇమ్యూనో సప్రెసెంట్ పోర్ట్ఫోలియో 1000 మిలియన్ వర్త్ అండి. ఇది ఆర్పీజీ లైఫ్ యొక్క నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వగలవు. కంపెనీ ఫైనాన్షియల్స్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 2261 ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 8 రూపీస్, బుక్ వాల్యూ 335 రూపీస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.5% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22.4%, ప్రమోటర్ దగ్గర 19.2% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0. 52 వీక్స్ హైండి స్టాక్ 17% తగ్గి ఉంది. నెక్స్ట్ మన లిస్ట్ లో కాన్కార్డ్ బయోటెక్ లిమిటెడ్ అండి. లీడింగ్ ఇండియన్ బయోటెక్ కంపెనీ చెప్పొచ్చు. ఇది ఫర్మెంటేషన్ బేస్డ్ బయోఫార్మాస్యూటికల్ ఏపీఐస్ తయారీ మరియు అభివృద్ధిలో నైపుణ్యం కలిగి ఉంది. దీని ప్రొడక్షన్ యూనిట్స్ ని యుఎస్ ఎఫ్టీఏ, యుయు జిఎంపీ, జపనీస్ ఏఎఫ్ఎం వంటి ప్రపంచ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అప్రూవ్ చేశాయి. అంటే వరల్డ్ క్లాస్ క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటీవలే కంపెనీ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ కూడా ప్రారంభించింది. ఇది కాన్కార్డ్ కి కొత్త ప్రొడక్ట్స్ మరియు గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. కంపెనీకి 30+ ఫర్మెంటేషన్ బేస్డ్ ఏపీఐస్ ఉన్నాయి మరియు 100 ఫార్ములేషన్ ప్రొడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అప్రూవల్స్ పొందాయి. ప్రస్తుతం 70+ కంట్రీస్ లో ప్రెజెన్స్ కలిగి ఉంది మరియు 250+ ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి సేవలు అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం 10+ కొత్త ప్రొడక్ట్స్ పై పనిచేస్తుంది. వీటిని వచ్చే 5 to 7 years మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్లాన్ లో ఉంది. ప్రిసిషన్ ఫెర్మెంటేషన్ ఎక్స్పర్టైజ్, ఇది కంపెనీకి స్ట్రాంగ్ టెక్నాలజికల్ ఎడ్జ్ ఇస్తుంది. ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ తయారీ, ఎఫిషియన్సీ మరియు కన్సిస్టెన్స్ క్వాలిటీ కోసం ఈ ప్రిసిషన్ ఫెర్మెంటేషన్ ఎక్స్పర్టైజ్ ని వాడుకుందని చెప్పుకోవచ్చు. కాన్కార్డ్ కి టెరిఫ్లోనోమైడ్ టాబ్లెట్స్ 7 mg అండ్ 14 mg కి
FDA అప్రూవల్ లభించింది. ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే డ్రగ్. కొత్తగా ప్రారంభించిన ఇంజెక్టబుల్ ఫెసిలిటీ కాన్కార్డ్ కి గ్లోబల్ లైఫ్ సేవింగ్ డ్రగ్ మార్కెట్ లో పొజిషన్ స్ట్రెంగ్ చేస్తుంది. కాన్కార్డ్ ప్రస్తుతం తన అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలను విస్తరిస్తుందండి. అలాగే అమెరికాలోని స్టెలాన్ బయోటెక్ అనే సబ్సిడీ ద్వారా వేర్ హౌస్, ఇన్వెంటరీ ప్లానింగ్, కస్టమర్ సర్వీసెస్ మరియు కంప్లైన్స్ ఆపరేషన్స్ ని నిర్వహిస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే కరెంట్ మార్కెట్ లో 14.28 ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹1, బుక్ వాల్యూ ₹175, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.3%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 38.8% ఉంది. ప్రమోటర్ దగ్గర 38.3% ఉంటే ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే ఏమీ లేదు. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 41.8% పడిపోయి ఉందండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన లిస్ట్ లో కంపెనీ ఫెర్మెంటా బయోటెక్. ఈ కంపెనీ ప్రపంచంలోని టాప్ 3 విటమిన్ D3 తయారీదారుల్లో ఒకటి. ఈ కంపెనీ 60+ కంట్రీస్ లో 400+ కస్టమర్స్ కి సేవలు అందిస్తుంది. ఇది కేవలం విటమిన్ D3 మాత్రమే కాదు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ బయో క్యాటలిస్ట్ ఎంజైమ్స్ మరియు బయోటెక్నాలజీ ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఇన్నోవేషన్స్ అనే ట్యాగ్ కూడా ఉందండి. ఇటీవల ప్లాంట్ బేస్డ్ విటమిన్ D3 కి పేటెంట్ కూడా తగ్గింది. ఇది వేగన్ మరియు సస్టైనబుల్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కోసం పెరుగుతున్న మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది. FY 24-25 లో ఫెర్మెంటా తన గ్లోబల్ ప్రెజెన్స్ ను డీప్ చేసిందని చెప్పుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ అలయన్స్, టైలర్డ్ ఆఫరింగ్స్ మరియు న్యూ సెగ్మెంట్స్ లైక్ ఫుడ్, వెటర్నరీ సైన్సెస్ లో కూడా ప్రవేశించింది. ఇది వాల్యూ యాడెడ్ ఫార్ములేషన్స్ ద్వారా మార్కెట్ షేర్ ని పెంచుకుంటుందండి. కంపెనీ నాన్ కోర్ ఎసెట్స్ నుండి వాల్యూ అన్లాక్ చేసింది. రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ కి డెవలప్మెంట్స్ రైట్స్ ఇచ్చి వచ్చే 4 to 5 ఇయర్స్ లో అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఫెర్మెంటా బయోటెక్ ఇప్పుడు ఇన్నోవేషన్స్ పైప్ లైన్స్ ని స్ట్రాంగెస్ట్ చేస్తుంది. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా సప్లై చైన్ ను మరింత మజబూత్ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. మరియు కీ గ్లోబల్ మార్కెట్స్ లో తన ప్రెజెన్స్ ను పెంచుతూ కన్సిస్టెన్సీ గ్రోత్ సాధించే దిశగా వెళ్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 277 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹5, బుక్ వాల్యూ ₹133, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.9%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25.8%, ప్రమోటర్ దగ్గర 64.1% ఉంటే ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0. ముఖ్యంగా ఇక్కడ ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా చూస్తే ₹224 ఉందండి. అండ్ 52 వీక్స్ అరండి స్టాక్ 38.3% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఇక మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ జాక్సన్ పాల్ ఫార్మాస్యూటికల్స్. ఈ కంపెనీ ఉమెన్స్ హెల్త్ కేర్ మరియు ఆర్థోపెడిక్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగిన కంపెనీ. దీని పోర్ట్ఫోలియోలో 4 ప్రధాన బ్రాండ్లు ఉన్నాయి. అవి తమ రెస్పెక్టివ్ థెరపెటిక్ సెగ్మెంట్స్ లో టాప్ 10 లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 4 to 6 కొత్త డిఫరెన్షియల్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం ద్వారా మార్కెట్ లో తన స్థానాన్ని బలపరుచుకుంటుంది. కంపెనీ ప్రైస్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీని కూడా అమలు చేస్తుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ ని కాపాడుతూ కాంపిటేటివ్ ఎడ్జ్ ను మెయింటైన్ చేయడానికి స్మార్ట్ గా ప్రైస్ ఇంక్రీజ్ ను నిర్వహిస్తుంది. అలాగే ఆర్గానిక్ గ్రోత్ తో పాటు సినర్జిటిక్ ఇనార్గానిక్ ఆపర్చునిటీస్ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. స్ట్రాంగ్ ఇంటర్నల్ ఎక్రోయల్స్, హెల్దీ బ్యాలెన్స్ షీట్ సపోర్ట్ తో జాక్సన్ పాల్ ఫార్మా భవిష్యత్తు దిశలో బలంగా ముందుకు సాగుతుంది. కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే కరెంట్ మార్కెట్ లిఫ్ట్ 202 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹2, బుక్ వాల్యూ ₹38 మాత్రమే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.5%, ప్రమోటర్ దగ్గర 30.2% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0. ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం కాస్త కనపడుతుంది, ₹147. 52 వీక్స్ అయిన స్టాక్ 38.6% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్న 4 ఫార్మా స్టాక్స్ స్మాల్ క్యాప్ ఫార్మా స్పేస్ లో బలమైన ఫౌండేషన్, డిసిప్లైన్ మేనేజ్మెంట్ మరియు కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న కంపెనీలని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక పెద్ద రిమైండర్ లా ఉన్నాయి. ఇండియాస్ హెల్త్ కేర్ గ్రోత్ స్టోరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్తున్నాయి. కానీ ప్రతి ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో చెప్పినవన్నీ సమాచారం కోసం మాత్రమే అండి. స్టాక్ రికమెండేషన్ అయితే కాదు. చిన్న కంపెనీలు అధిక రిటర్న్స్ ఇవ్వగలవు, కానీ అవి ఎక్కువ వాలటాలిటీని కలిగి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాపర్ రీసెర్చ్, పేషెన్స్ మరియు లాంగ్ టర్మ్ విజన్ తో మాత్రమే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఫైనాన్షియల్ ఇన్సైట్స్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.